కమ్మ గోల్డ్ తల్లి అదిద్దా మ్యాటర్. మనం ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ ఆస్ట్రిచ్, తెలుగులో దీన్ని ఊష్ణ పక్షి అంటారు. అందరు భయపడుతున్నారు, ఫస్ట్ మనమే పోయిద్దాం. మనకి ఈ లీఫ్, ఈ ఆకు కూడా మనకి ఎంట్రన్స్లో టికెట్ కొన్నప్పుడే వాళ్ళే ఇస్తారు, తీసుకొని వచ్చి వీటికి పెట్టాలి. మా చెయ్యి అక్కడనే పెట్టినా చెయ్యి కొరికేసింది అది. సో మనం పెట్టినాం కదా, వీళ్ళకి కూడా ధైర్యం వచ్చి పెడతారు. ఏం లేదు, అట్లా సింపుల్గా పెట్టేస్తే అది తినేస్తుంది. చేయి కొరికినా ఏం కాదు, నాకు కొరికేసింది కదా, పళ్ళు ఏముండవు, ఇట్లా పట్టుమని మనకి కార్డ్బోర్డ్ తగిలిన ఫీలింగ్ వస్తుంది. గట్టిగా కొరికితే కొంచెం తగిలినట్టు అనిపిస్తుంది. చిన్నపిల్లలకి అయితే నొప్పి వస్తుంది, జాగ్రత్త. ఇంకో ఆస్ట్రిచ్ ఇది, ఆ పక్కన ఒకటి ఉందని పెట్టినాం. దీనికి ఎవడు పెడతలేదు, ఇది ఎవరి దగ్గరికి వస్తలేదు, అందుకే మనం దీని దగ్గరికి వచ్చి దీన్ని పిలుస్తున్నాం. వచ్చేసింది. మనకి టికెట్ వచ్చేసి 250 per person, చాలా రీజనబుల్. అస్సలు రిగ్రెట్ అవ్వరు, ఇంకా తక్కువ అని ఫీల్ అవుతారు. సో మనకి ఇది తంజావూరులో ఉన్న బృహదీశ్వరి టెంపుల్కి వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంది. మీరు తంజావూరు వస్తే ఖచ్చితంగా ఈ బర్డ్ పార్క్ మాత్రం మిస్ అవ్వద్దు. గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు రాజలి బర్డ్ పార్క్ అని సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. మీకు ఇది వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో మనకి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని పక్షి జాతులలో అన్ని బ్రీడ్స్ కనిపిస్తాయి. అవి కూడా నార్మల్గా కాదు, ఇట్లా హైబ్రిడ్ పక్షులు కనిపిస్తాయి డిఫరెంట్గా. ఇది పావురమే, బట్ ఏ కలర్ ఉంది చూడండి. ఇట్లా మనకి వందలలో రకాలు ఉన్నాయి ఇక్కడ, అన్నీ ఇట్లా క్రాస్ బ్రీడ్ చేసి ఉంటాయి అన్నమాట. ఈ పావురం చూడండి, దాని నెక్, ఈ పావురం కాళ్ళు, మీకు ఏది నార్మల్ ఉండదు, మీకు అన్నీ యూనిక్ ఉంటాయి. అట్లాగే నార్మల్వి కూడా ఉంటాయి. దీని గొంతు చూడండి, మొత్తం నెక్ దగ్గర ఇట్లా ఉబ్బిపోయింది. ఇది కోడి, చాలా విచిత్రంగా ఉన్నాయి కదా. సో మీరు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తారు. మనకి లోపల ఎంటర్ అవ్వగానే ఆస్ట్రిచ్ తర్వాత ఇవి అనమాట. వీటి తర్వాత మనకి ప్యారెట్స్ ఉన్న ఆ జైల్లోకి తీసుకుపోతారు. పెద్ద ఫెన్సింగ్ వేసి ఉంటుంది అనమాట, ఎందుకంటే అవి ఎగిరిపోతాయి కదా. సో వీటి తర్వాత అది వస్తుంది. ఒక్కొక్కటి మీకు అన్నీ చూపిస్తా చూడండి. డిఫరెంట్గా మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విచిత్రమైన జంతువులు, విచిత్రమైన పక్షులు, ఇవన్నీ మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు, చూపించబోతున్నారు. స్టే ట్యూన్డ్. మనం మంచిగా కరవాలి. సో అది మనం ఇప్పుడు ప్యారెట్స్, చిలకల జైల్లోకి ఎంటర్ అయినాం. సో ఇవన్నీ చిన్న చిలకలు అనమాట. ఇందులో కూడా డిఫరెంట్ బ్రీడ్స్ ఉంటాయి, మీకు చూపిస్తాను అన్ని. దీని తర్వాత మనకి ఆ పెద్ద ప్యారెట్స్ వస్తుంది. ఫస్ట్ ఇది, దీని తర్వాత అది. ఇందులో కూడా చాలా డిఫరెంట్గా చాలా క్యూట్గా ఉన్నాయి ప్యారెట్స్ అన్నీ. చూపిస్తా చూడండి. మనకి దీంట్లో ఎంటర్ అవుతున్నప్పుడే మనకి సీడ్స్ ఇస్తారనమాట. పక్షులు తినే గింజలు ఇస్తారు, సో చేతులు ఉన్నట్టు. సో అవి తినడానికి మన చేతులు వచ్చి వాళ్తాయి. సో అది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం అనమాట. ఇట్లా వచ్చి వాళ్తాయి, మనం ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు. మళ్ళీ సీడ్స్ అయితే ఇయ్యరు, అవి ఆ గింజలు మళ్ళీ ఇయ్యరు. ఉన్నంతసేపు ఆ పక్షులు కూడా ఉన్నంతసేపు ఉంటాయి మీతో పాటు. మీ దగ్గర తినడం అయిపోతే వెళ్ళిపోతాయి. ఫస్ట్ ఒకటే వచ్చింది, దాన్ని చూసి ఇప్పుడు ఇంకోటి వచ్చింది. అట్లా కొంచెంసేపు అయినాక నేను 2 చేతులు అట్లా పట్టుకుంటే మెల్లిగా వేరే పక్షులు వచ్చి వాళ్తూ ఉంటాయి అన్నమాట.
చాలాసేపటికి ఏం వస్తలేదని నేను ఇంకో చేతిలో కొన్ని సీడ్స్ వేసుకొని దీని దగ్గర పెడుతున్నా, ఇది వచ్చి వాళ్తుందేమో అని. మొత్తానికి వచ్చిందనమాట అట్లా దగ్గర పెడితే. సో అట్లా మనం పెడితే వస్తూ ఉండి మన చేతిలో పైన వాలి తిని కాసేపు అట్లనే ఉంటాయి మనం ఉంచుకున్నంతసేపు. ఎండ్ ఆఫ్ ద డే మనం మనుషులం కదా, మనకి జంతువులతో పక్షులతో ఉంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది మనకు. అందుకే నేచర్ అంటే మనకి ఇష్టం ఉంటుంది. దాన్ని మనం చంపుకొని మెట్రో సిటీస్లో బతుకుతాం అంతే. ఫుడ్ అయిపోయింది నా దగ్గర కూడా, ఎగిరిపోయినాయి ఒక్కొక్కటి, 2 మిగిలినాయి, అవి కూడా ఎగిరిపోయినాయి. జరా ఇప్పుడు మనం పెద్ద ప్యారెట్స్ ఉండే దాంట్లోకి వచ్చినాం. ఇది ఎంట్రన్స్లో దాన్ని పట్టుకొని ఉందనమాట. ఎవరు పిలిచినా వాళ్ళ దగ్గరికి పోతలేదు. సో నేను ఏదో ట్రై చేసి ఇట్లా అన్నా, పెద్ద షాక్ ఇచ్చింది నాకు. అట్లా ఒకటేసారి వచ్చి నా మీద పడిపోయింది. అది ఎవరి దగ్గర పోలేదు, నా దగ్గరికే వచ్చింది ఎందుకో. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నా దగ్గరికి వస్తుంది అని. వెనకాల నుంచి వచ్చి అట్లా మీద వాలిపోయింది. నా స్పెక్స్ కూడా పక్కన పడిపోయినాయి. ఆ పక్కన పిల్లలు ఆంటీ భయపడ్డారు. నా స్పెక్స్ కింద పడిపోయినాయి. ఆమెకి అడుగుతున్నా తీసిమని. వెయిట్ కూడా మస్తు ఎక్కువ ఉంది, ఏం తక్కువ లేదు. 2-3 కిలోలు ఈజీగా ఉంటుంది. ఇంత ఆరామ్సే తింటుంది చూడండి. వచ్చింది ఎట్లా వచ్చింది కదా అని చెప్పి ఫొటోస్ వీడియోస్ తీద్దామని ఫిక్స్ అయినా. సో అట్లా కొన్ని ఫోటోలు కొన్ని వీడియోలు తీద్దామని దిగుతున్నా. మెల్లిమెల్లిగా వేరే వాళ్ళు వచ్చి దాన్ని తీసుకోవడానికి ట్రై చేసారు, ఎవరి దగ్గర పోతలేదు. నేను ఇద్దామంటే నాకు కోపంగా చూస్తుంది. ఇక్కడ మొత్తం ఒక పెద్ద సీన్ జరిగిపోయింది. దాన్ని ఒక చిన్న లవ్ స్టోరీలాగా రాసేసిన. ఆ వీడియో మీకు ఆ ఎడిట్ చేసిన వీడియో పెడతా చూడండి. మొత్తం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటే నాకు కళ్ళల్లో ఎక్కడ పొడుస్తుందో అని భయం వేసి వేరేలోకి ఇచ్చేద్దామని చెప్పేసి ఇవ్వడానికి పోతే ఎవరి దగ్గరికి పోతలేదు. వాళ్ళు వచ్చి తీసుకోవడానికి ట్రై చేసారు, పోతలేదు. ఏమి అక్కడ గార్డియన్ రెడ్ చున్నీ ఆమె దగ్గరికి కూడా పోతలేదు, అసలు వదులుతలేదు. బలవంతంగా వేరే వాళ్ళకి ఇవ్వడానికి పోతే కోపంగా చూస్తున్నాను. ఇంకెంతసేపటికి పోలేదు. నా చేతిలో ఆ ఫుడ్ కూడా అయిపోయిందని ఫుడ్. మెల్లిగా నా కాలర్ బటన్ని కొరకడం స్టార్ట్ చేసింది. వాళ్ళ గార్డియన్ వచ్చిండాడు, ఆ ట్రైనర్ ఉంటాడు కదా, వాడు వచ్చి తీసుకోవడానికి ట్రై చేస్తే ఆడి మీద కోపడుతుంది. మొత్తానికి చాలాసేపటికి వదిలేసి మన ట్రైనర్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇది టోటల్గా ఇట్లుంటుంది మొత్తం ఫెన్సింగ్ వేసేసి. అక్కడ పక్షులు కొట్లాడుతున్నాయి. అవి ఎందుకు అట్లా కొట్లాడుతున్నాయని మనోడికి అడిగితే అవి రొమాన్స్ చేసుకుంటున్నాయని చెప్పిండు ఇక్కడ ట్రైనర్. పాపం ఎక్కడెక్కడో ట్రై చేస్తున్నట్టుంది ఆ సీట్స్ పట్టుకొని, కానీ అది వస్తలేదు. ఈ పాపం చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది, దాంతో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో ఆమె తెలియాలి. పిల్లలు మీకు తెలిసిన తీసుకొచ్చేయండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీకు పిల్లలు లేకపోతే మీరే పిల్లలు అవుతారు. ఇక్కడ చూడండి ఆ రెడ్ క్యాప్ గుండు మీద ఎక్కి కూర్చుంది. అది గుట్టు పెడుతుందేమో. ఫైనలీ ఇందాక చూసినారు కదా, ఏ బర్డ్ వచ్చి వాళ్తలేదు. లాస్ట్కి ఒకటి దొరికింది. అలా మమ్మీకి చూపించడానికి తీసుకుపోతే అది కూడా ఎగిరిపోయింది. మనమైతే పెద్ద ట్రై చేస్తున్నాం. ఇగో వైట్ది, ఈ వైట్ది వచ్చి వాలింది. ఇప్పుడు ఎట్లా ఎక్కేస్తుంది చూడండి. ఎక్కింది బాగానే ఉంది, కానీ ఆ ప్యారెట్ ఏమో నా బటన్ టార్గెట్ చేసింది, ఇదేమో డైరెక్ట్ నా ఇయర్ రింగ్ టార్గెట్ చేస్తుంది. ఆ కమ్మ గోల్డ్ తల్లి పోయిపోయి దాన్నే టార్గెట్ చేసింది. ఇది
స్పెక్స్ కూడా పెట్టుకోకమంటున్నాం మనోడు. స్పెక్స్ కూడా తీసేస్తుంది అంట. అది స్పెక్స్ పెట్టుకోకు అని అంటే తీసేసిన స్పెక్స్. అది మ్యాటర్. అట్లా చూపిస్తున్నా నా మీద ప్రేమ. లెఫ్ట్ సైడ్ ఎక్కించుకుంటే ఇయర్ రింగ్ పట్టుకుంటుంది కదా అని చెప్పేసి రైట్ సైడ్ ఎక్కించుకున్నా. రైట్ సైడ్ తీసుకొస్తే మళ్ళీ దానిలాగా ఇది కూడా టార్గెట్ చేసింది ఆ బటన్ని, షెడ్ బటన్ని. ఇది టార్గెట్ చేయడమే కాదు, ఫైనల్గా సక్సెస్ఫుల్గా పీకేసింది నా బటన్ని. ఇంకేం చేస్తాం, లైట్ తీసుకుంది లేదు. అది మ్యాటర్ ఏదైనా ఉంటుంది. అది ఉంటుంది. ఇంకోటి ఏందన్నా, ఫైట్ ఇருக்கு, అడ్వెంచర్ ఇருக்கு, ఆల్వేస్ ఎవ్రీథింగ్ ఇருக்கு. అది మ్యాటర్. నేను చెప్పినా కదా మీరు కూడా పిల్లలు అయిపోతారని, అదే ఎఫెక్ట్ ఇది. అట్లుంటది మనతోని. అది మ్యాటర్. సీట్స్ తినేసింది, బటన్ వీకేసింది, ఇంకేం చేస్తుంది, ఎగిరిపోయింది. ఫుల్ ఖుష్. దీన్ని హ్యామ్స్టర్ అంటారు. ఎలక్కల్లో ఒక జాతి. వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ ఉంటాయి, మన దగ్గర ఉండవు అసలు. ఇక్కడ దగ్గర బాగానే ఉన్నది ఈ కలెక్షన్. చూడండి కెమెరా పెడితే ఎట్లా చూస్తుందో, వస్తుంది, ఎత్తుకోవాలనిపిస్తుంది కానీ ఇయర్లే. పక్క కేజీలో చూడండి, సేమ్ అవే. ఇప్పుడు ఆ టెన్షన్ చెప్పినట్టు ఎట్లా నుంచి లైన్గా. ర్యాబిట్. కదులుతలే అసలు, ముట్టుకున్నా కూడా. ఆ స్టూడెంట్స్ అందరూ వచ్చి డిస్టర్బ్ చేస్తుంటే అది ఎట్లా కూర్చుని చూడండి. ఎవరులే మీరంతా అన్నట్టు కూర్చుంది. వీళ్ళ దగ్గర ర్యాబిట్స్లో కూడా అన్ని టైప్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయి అన్నమాట. ఇది వేరేదే, అది కాదు. అమ్మో ఇదేందో ర్యాబిటే కానీ కుక్క పిల్ల అంత పెద్దగా ఉంది. ఇది నా హ్యాండ్ చూపిస్తాను మీకు అర్థమవుతుంది, అంత పెద్దగా ఉంది. అది షిజు ఉంటుందా, షిజు అంత పెద్దగా ఉంది. వేస్ట్, టైం వేస్ట్, దిక్కులేవు ఎంత గెలికినా. అంత పెద్ద, నిన్న వెనకాల హ్యాండ్ పెట్టి ఇట్లా దొబ్బుతున్నా కూడా జరుగుతులేదు, అది తిరిగి కూడా చూస్తున్నావు. ఇంకోటి ఇట్లుంది ఫేస్. టటాయిస్. డిఫరెంట్ బ్రీడ్స్ అనమాట, మనకి బయట దొరికే కాకుండా డిఫరెంట్ బ్రీడ్. ఇంతే అనుకుంటా. ఇవి సైజ్ పెరగవు, చిన్న సైజు ఇంతే ఉంటాయి సైజ్. దాని ఎక్సైట్మెంట్ చూడండి, మనుషులను చూసి నేను బయటికి వస్తా అంటుంది. ఇదేమో ఆ వెనకాల ఉన్నదేమో పోతే పోరాబోయ్ నన్ను డిస్టర్బ్ చేయకు అన్నట్టుంది. ఇవి మీకు ముళ్ళులు ఉంటాయి, ముళ్ళ పంది అంటారో ఏందో ఐడియా లేదు నాకు. దానికి మొత్తం ఇట్లా ముళ్ళులు ఉంటాయి అన్నమాట. సో ముట్టుకుంటే మనకు గుచ్చుకుంటాయి అవి బయటికి వస్తలేవు. సో ఆబ్వియస్లీ అవి భయపడితే ముడుచుకుంటాయి అనమాట. ఈ డాగ్ ఇంగ్లాండ్ బ్రీడ్ డాగ్ అంట, నేమ్ ఏందో మర్చిపోయినా నేను. సో ఇది హైలీ సెన్సిబుల్ అండ్ అన్బిలీవబుల్ ఎనర్జీతో ఉంటుందంట ఈ డాగ్. సో దీంతో ఈ బర్డ్ పార్క్ ఎండ్ అయిపోతుంది మనకి. సో ఇక్కడికి లాస్ట్ వస్తాం హ్యాండ్ వాష్ చేసుకొని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.